ఇక్కడ 3 వర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. హ్మ్. ఈ విషయంలో ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో 3 వర్షన్స్ ఉన్నాయి ప్రజల్లో. ఒకటి అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక వర్షన్. హుహు. తర్వాత ఇంకో వర్షన్ ఏంటంటే అది ఖచ్చితంగా హత్యనే అనే వర్షన్ ఒకటి. హుహు. మూడోది అది మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది. హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. నేను ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తినండి. హ్మ్. నేను అది హత్య అని డిక్లేర్ చేసిన వ్యక్తిని కాదు. అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి కాదు. నేను ఆల్రెడీ మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. అది ఇన్వెస్టిగేషన్ తర్వాత అది యాక్సిడెంటే అని తేలితే మంచిగుండు అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్న వ్యక్తిని. ఎందుకంటే మత విద్వేషాలు చెలరేగకుండా ఉంటాయి ఉంటాయి. కాబట్టి. హ్మ్. ఆ తర్వాత నేను ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఒకవేళ అది ఇన్సిడెంట్ అయి ఉంటే, హ్మ్. యాక్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఏదో నువ్వు- ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే Hmm. ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన వ్యక్తిని తప్ప Hmm. ముందే కూసి ఏదో చెప్పినటువంటి వ్యక్తిని అయితే కాదు. Hmm. కొంతమంది చెప్పేశారు ఇది ఖచ్చితంగా హత్యనే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ముందుకెళ్ళి ఈ హత్య చేసింది ఎవరంటే ఫలానా 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 ఆర్గనైజేషన్స్ అని పేర్లు కూడా చెప్పేశారు. Hmm. చాలా పెద్ద తప్పది. దాన్ని ఖండించాను నేను. ఈ విధంగా చేయడం చాలా తప్పు చేశారు. వాళ్ళు చేశారని మీరు ఏ ఇన్వెస్టిగేషన్లో మీకు అనుమానాలు కదా, మీకు అనుమానం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్ప మీడియా ముందు ప్రకటించేశారు, 5-6 పేర్లు ప్రకటించేశారు. దీనివల్ల ఏమవుతుంది సార్, శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అయిపోతాం కదా, విద్వేషాలు వచ్చేసినట్టు అయిపోతుంది. కాబట్టి తప్పని చెప్తున్నాను.